అందరికీ నమస్కారం. మొన్న జరిగిన మన పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా మీరందరూ ఎంతో కృషి చేశారు. మీరు కట్టిన ప్రతి బ్యానర్, మోసిన ప్రతి జెండా, మీరందరికీ ఎంతో ప్రేమతో అందించిన ప్రతి మజ్జిగ ప్యాకెట్ కానివ్వండి, పులిహోర ప్యాకెట్ కానివ్వండి, రాష్ట్ర రాజకీయాల్లోనే ఎంతో ఆదర్శవంతంగా మన జనసేన పార్టీ నాయకులు, జన సైనికులు, వీర మహిళలు ప్రతి ఒక్కరూ హర్షించే విధంగా, ఎంతో గర్వపడే విధంగా మీరందరూ కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి ఉపన్యాసం మిమ్మల్ని అందరినీ కూడా ఉత్తేజపరిచిన విధానం, భవిష్యత్ ప్రణాళిక గురించి మీ అందరికీ కూడా పూర్తి స్థాయిలో ఒక నమ్మకంతో పార్టీని దయచేసి మీరు గ్రామ గ్రామాన, వార్డులో మన జెండా మోసుకుని అందరికీ మన రాజకీయ ప్రస్థానం ఏంటి, ఎటువంటి ప్రయాణం చేయబోతున్నాం, ఏ విధంగా ఈ రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టేశారు ఈ ప్రభుత్వం, దాని నుంచి కష్టపడి మనం ఏ విధంగా బయటికి తీసుకొస్తాం, మన షణ్ముఖ వ్యూహం గురించి దయచేసి మీరు చదువుకోండి. ఈ 6 అంశాలపైన ప్రజల్ని ఉత్తేజపరుస్తూ ఈ సమాచారం అందరికీ అందించే విధంగా మీరందరూ కూడా వివిధ మాధ్యమాలు ఉపయోగించుకోండి. స్థానికంగా ప్రెస్ కాన్ఫరెన్స్లు ఏర్పాటు చేయండి, సోషల్ మీడియాను ఉపయోగించండి. మీ మిత్రులతోటి, కుటుంబ సభ్యులతోటి అందరితో కూడా మన పార్టీ కార్యక్రమాలు, మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాటల గురించి ప్రతి ఒక్కరికి అందే విధంగా మీరందరూ కూడా సహకరించి తప్పకుండా జనసేన పార్టీ రాబోయే రోజుల్లో మనం ఎన్నికల్లో విజయం సాధించబోతున్నాం. ప్రభుత్వంలోకి మనం రావాలి. మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం ఈ రాష్ట్ర ప్రజలకు ఎంతో అవసరం. చాలా బలంగా ప్రజలకు తీసుకెళ్లే విధంగా మీరు కష్టపడి 1 సంవత్సరం మీరు సమయం కేటాయిస్తే తప్పకుండా మన పార్టీని ముందుకు తీసుకెళ్లి విజయం సాధించగలుగుతాం. రెండో అంశం, ఈ నెల 20వ తారీఖు నుంచి ఆదివారం మొదలుపెట్టుకుని వచ్చే ఆదివారం 27వ తారీఖు వరకు మరొకసారి మనందరం కూడా క్రియాశీలక సభ్యులుగా చేరడానికి మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఒక అవకాశం కల్పించారు. ఎవరైతే గతంలో కొన్ని కారణాల వలన పండుగలు వచ్చినాయి, అదేవిధంగా వివిధ కార్యక్రమాల్లో చాలామంది బిజీగా ఉన్నారు, చేర్చుకోలేకపోయామనే భావన చాలా జిల్లాల నుంచి మన నాయకత్వం, మన జన సైనికులు ఎంతోమంది పార్టీ కార్యాలయానికి కూడా ఫోన్లు చేస్తూ ఉన్నారు. దాన్ని ఆధారం చేసుకుని ఒక వారం రోజులు పొడిగిద్దాం. 20 తారీఖు నుంచి 27వ తారీఖు వరకు దయచేసి ఎవరైతే సభ్యత్వం తీసుకోలేదో కొత్తగా చేరిన వాళ్ళకి మంచి అవకాశం. గతంలో మీరు ఆల్రెడీ సభ్యత్వంలో ఉన్న వాళ్ళు ఎవరైతే మరొకసారి రెన్యూ చేయించుకోవాలో వాళ్ళకు కూడా ఇది ఒక చక్కటి అవకాశం. వాలంటీర్లుగా పనిచేసిన, చాలా అద్భుతంగా పనిచేసిన దాదాపు 3500 మంది మనకి వాలంటీర్స్గా పనిచేశారు. వాళ్ళందరికీ కూడా లింక్స్ ఈరోజు రాత్రి నుంచే ప్రారంభమవుతాయి. మీరు దాన్ని ఉపయోగించుకోండి. కొత్తగా ఎవరైనా వాలంటీర్స్గా చేరి పార్టీ కోసం సభ్యత్వ నమోదు కార్యక్రమాల్లో మీరు పాల్గొంటానంటే వివిధ నియోజకవర్గాల నుంచి దయచేసి మీరు కూడా మీ ఫోన్ నంబర్లు వాట్సాప్లు చేసి మన వాలంటీర్ టీం ఏదైతే ఉంటుందో మన కేంద్ర కార్యాలయంలో వాళ్ళని సంప్రదించి నియోజకవర్గాల వారీగా దయచేసి మీ సమాచారం అందిస్తే మీ అందరికీ కూడా ఇది ఒక మంచి అవకాశం. మన పార్టీ అధ్యక్షులు వారు కోరినట్టు ఎట్టి పరిస్థితుల్లో మన 5 లక్షల సభ్యత్వం చేరాలి. దానికోసం అహర్నిశలు కృషి చేయాలి. ఈ వారం రోజులు మీరందరూ కూడా దయచేసి కొంచెం సమయం కేటాయించి ఉదయం కానీ, సాయంత్రం పూట కానీ, ఆదివారం ప్రత్యేకంగా 2 ఆదివారాలు కలిసి వస్తున్నాయి కాబట్టి తప్పకుండా మీ కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరికి, అదేవిధంగా మీ బంధుమిత్రులకు అందరికీ కూడా ఈ సమాచారం అందించే విధంగా, తద్వారా ఒక మంచి భరోసా, ఒక నమ్మకం, ఒక చక్కటి ఇన్సూరెన్స్ కార్యక్రమం మనం ప్రజల్లోకి తీసుకెళ్ళగలిగాం. ఈ గుర్తుపెట్టుకోండి, భారతదేశంలో ఏ రాజకీయ పార్టీ కూడా చేయని విధంగా మనం కుటుంబాల్ని మనం ఆదుకోగలుగుతున్నాం ఈ రోజున. కాబట్టి ఈ అవకాశాన్ని మరొకసారి మీ అందరూ సద్వినియోగం చేసుకుంటారని, పార్టీ కోసం మీరు కొంచెం సమయం కేటాయించి వాలంటీర్గా దయచేసి మీరు నమోదు చేసుకోండి. అందరికీ కూడా అది ఉపయోగపడుతుందని మరొకసారి తెలియజేసుకుంటూ, పార్టీ అధ్యక్షులుగా పవన్ కళ్యాణ్ గారి తరఫున, పార్టీ తరఫున మనస్ఫూర్తిగా మీ అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను.